50 దినాల ఈ ఉపవాస ప్రార్థనలు బహుబలంగా ముగింపుకొచ్చాయి. ఈ గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ అవుతుంది. అందరూ ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ రావడం కోసం, మీరందరూ వచ్చి దీవించబడడం కోసం ఈ గ్రౌండ్ అంతా ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి స్టేజ్ అయిపోతుంది, గ్రౌండ్ ప్రిపేర్ అవుతున్నాయి, అందరూ ప్రార్థిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి మాటలు వింటున్నారో ఆగస్టు 23 4 గంటలకి ఈ ముగింపు సభలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా కదలబోతున్నాడు. మీ కుటుంబాలను దేవుడు కట్టబోతున్నాడు. మీ జీవితాలకు దేవుడు విడుదలయ్యబోతున్నాడు. అడుగు పెట్టే మీరు దీవించబడ్డం కోసం ఈ భూమిలో మేమందరం ఇక్కడ మోకరించి ప్రార్థిస్తున్నాం. ప్రభు హస్తం మీపై దిగబోతుంది. యేసుక్రీస్తు 40 దినాల తర్వాత ఆత్మ బలంతో ఏ విధంగా వచ్చినప్పుడు ఘనమైన కార్యాలు జరిగాయో అదే కార్యాలు 50వ దినం జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు, కడవరి వర్షము కుమ్మరించబడబోతుండగా మీరు రండి, అనేకులు మీతో పాటు అనేకులు తీసుకొని రండి. మనందరం కలిసి ఆగస్టు 23 4 గంటల సభలో పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో విడుదల పొందబోతున్నాం. 50 దినాలు ఉపవాసం ముగించుకున్న దైవజనులు కూడా ఆత్మ బలంతో స్టేజ్ మీద అడుగుపెట్టి శక్తివంతమైన వాక్యం, జీవితాలను మార్చే ఆరాధన, మీ కుటుంబంలో విడుదలను పొందబోతున్నాం. ప్రశాంతమైనటువంటి ఆయన సన్నిధిలో గడపడానికి మా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తుండగా ఎక్కడి నుంచైనా మీరు రండి, కలిసి దీవించబడి మనం ఆశీర్వదించబడబోతున్నాం. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించింది గాక. దేశం మొత్తం నుంచి వస్తారు. వాళ్ళు అచ్చుడు ప్రవీణ్ కుమార్ సార్ మేడం దయ వల్ల మేము ఆటోలు కూడా బతుకుతున్నాం. మాకు ఇంతకుముందు బెల్లంపల్లి తక్కువ ఉపాధి ఉండేది. దీంతో మాత్రం ఒక 100 కుటుంబాల ఆటోలు మాత్రం బతుకుతున్నాయి. ఇక్కడికి ఎవరైతే ప్రతి ప్రయాణికుడు, ఎవరైనా ఆటోలు ఎక్కిన ప్రయాణికుడు మాకు అనుకున్న పనులు అవుతున్నాయి అని చెప్తున్నారు. ఇది కేవలం విశ్వాసం కొద్ది చెప్పే మాట తప్ప వేరే ముచ్చట కాదు. అనేకుల కొరకు, వేలాది లక్షలాది కోట్లాది ప్రజల కొరకు దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించాలని మేము భావిస్తున్నాము. స్థలం కొరకు ఏదైతే మేము పరిచర్య చేస్తున్నామో అది కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడని, అనేకుల కొరకు మేము సిద్ధపరచడం మాకెంతో ఆనందంగా ఉంది. టీవీ ప్రోగ్రామ్ చూసేవారు, లైవ్ చూసేవారికి ముఖ్య ప్రకటన వినండి. మీకు న్యూస్లో, పేపర్లో ఆ యొక్క ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు వర్షంతో భయంకరంగా కొట్టుకుపోతున్నాయని న్యూస్ మీరు వింటున్నారు. చాలా చక్కగా ఆ యొక్క ఆగస్టు 23కి అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ముగింపు సభకి మీరెవ్వరూ ఇక్కడ కొట్టుకుపోతుంది, వచ్చే అవకాశం లేదు అనే ఆలోచన పెట్టుకోకండి. ఆగస్టు 23 సాయంత్రం 4 గంటలకి ముగింపు సభ జరగబోతుంది. బెల్లంపల్లిలో లక్షలాది మంది ప్రజలు రాబోతున్నారు. ఇక్కడ ఎటువంటి వరద ఉధృతి లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సమస్య లేదు. ఇక్కడ ఆల్రెడీ స్టేజ్ అయిపోయింది, అన్ని అరేంజ్మెంట్స్ కూడా అయిపోయాయి. టీవీ వ్యూవర్స్ ఎంతమంది టీవీ చూస్తున్నారో, ఒకవేళ యూట్యూబ్, ఫేస్బుక్ ఈ మాటలు, నా మాటలు వింటున్నారో, మీరు ఈ జిల్లాలో వర్షపాతం ఎక్కువైందని, ఇదంతా కొట్టుకుపోతుందనే మాట ఇది ఒకవేళ వాస్తవం కావచ్చు ఆదిలాబాద్ జిల్లాలో, కానీ బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో ఇటువంటి సమస్య లేదు. కాబట్టి విజయవంతంగా ఆగస్టు 23 సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో ముగింపు సభ జరగబోతుంది. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 23 జరిగే ముగింపు సభకి నీతో, నీ కుటుంబంతో ఎక్కడి నుంచైనా రావడానికి ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. క్షేమంగా రావచ్చు, నువ్వు క్షేమంగా వెళ్తావు. విజయవంతంగా ముగింపు సభలో దేవుడు నిన్ను నడిపించి ఆశీర్వదించబోతున్నాడు. ఈ ప్రకటనని ప్రతి ఒక్కరూ గమనించి ఇటువంటి ప్రాబ్లం ఇక్కడ ఏదీ లేదని తెలుసుకొని త్వరపడి రండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్. కానీ చుట్టుపక్కల వర్షాలు చూస్తే ఇక్కడ కూడా వర్షాలు ఏమనుకున్నాను. రాత్రి నేను బస్సులో వచ్చినప్పుడు కూడా చాలా దిక్కున చాలా వర్షపాతం ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను బస్సు దిగిన తర్వాత అసలు ఇక్కడ ఒక చుక్క లేదు. ఇప్పటి వరకు కూడా వాతావరణం చాలా బాగుంది. ఎందరో వరకు కూడా ఎండ వచ్చింది. మీటింగ్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి అంటున్నారు, కానీ ఇక్కడ మాత్రం చూస్తే వర్షాన్ని దేవుడు మహిమకరంగా మార్చేసి ఇక్కడ ఎంతో అద్భుతమైన కృపను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వర్షాలు అయితే ఏమీ లేవు, వాతావరణం మంచిగానే ఉంది. కాకపోతే అందరూ వర్షాలు ఉన్నాయని టీవీలో, వార్తలలో చూసి అందరూ అపోహలు పడుతున్నారు. అదేమీ లేదు, ఇక్కడ బాగుంది వాతావరణం. యుద్ధం యెహోవాది, మీరు గొప్ప విజయం పొందబోతున్నారు. 23rd రోజు you will be a victorious in the name of Jesus Christ. Amen. Come to Bellampalli on August 23rd. God is going to bless you.